ఇప్పుడు యూరోప్ ఉందనుకోండి, యూరోప్ తోటి అసలు అమెరికా ఈ లెవెల్లో కొట్లాట పెట్టుకోకుండా ఉంటే ఈ మొత్తంలో యూరోప్ హెల్ప్లో ఉండేది. ఇప్పుడు యూరోప్ ఏమైపోయింది, యూరోప్ కూడా ఇండియా మీద పిగ్గీ బ్యాక్ చేసుకోవాలనుకుంటుంది అందుకే ఐమెట్ మీద ఆయన వాటి ఇప్పుడు మీద. మోడీ గారు అక్కడ ప్రస్తుతం ఇటలీలో ఉన్నాడు. మొన్న ఇట్లే నార్వేకి అయిపోయింది, వెళ్ళాడు. వచ్చేసరి తిరిగి వచ్చేయటం అయిపోయింది ఆ, ఇండియాకి అన్నమాట. అన్ని దేశాలన్నీ తిరిగారు కదా ఆయన. అది సో సో ఫ్యూచర్ ఫైనలీ ఈజ్ నేను ఈ చెప్పేది అది. ఈ ఈ బైజాన్, తర్కమిస్తాన్, కజకస్తాన్లతో ప్రపంచంలో ట్రేడ్స్ నడుస్తున్నాయి అంటారు. అది ఇదంతా కూడా సింపుల్గా చెప్పాలంటే, ఇంకో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా మన కంక్లూజన్ కింద, Yeah. కాస్పియన్ సీ చుట్టూరా ఉన్న కంట్రీలు ఉన్నాయి చూసారా, స్థాన్స్, Mm. వాటిల్లో చాలా గ్రీన్ ఎనర్జీకి కావాల్సిన ఈవీ కార్లు, వాటికి కావాల్సిన మినరల్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నాయి. అది కూడా ఎనర్జీనే, గుర్తుంచుకోండి. అవి ల్యాండ్ చాలా మీద ఉన్న ఎనర్జీ. ఈ పెట్రోలియం ఇవన్నీ తిప్పడానికి సీల్లో నదుల మీద, అదే సముద్రాల మీద తిప్పుకోవడం అయిపోయింది. ఈ చైనా ఏం చేస్తుందంటే వాటిల్లోంచి, ఈ కాస్పియన్ సీలోంచి ట్రైన్లు, కార్లు, లేకపోతేనేమో బోట్స్ తోటి వాళ్ళు మా హ్యాపీగా వేరే వాడి అడ్డం లేకుండా ట్రేడ్ చేసుకోగలుగుతున్నాయి, రష్యా అండ్ చైనా అన్నమాట.